ఆర్టీసీ విలీనం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 93 లక్షలతో చేపట్టనున్న మంథని ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆర్టీసీ బస్టాండ్ను సుందరీకరణ చేపడతామన్నారు మంత్రి పొన్నం. దేశంలో ఇతర రాష్ట్రాలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మూడు ప్రధానమైన అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతా ఉన్నాం. కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, నూతన బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. అదే కాకుండా సంస్థను ఈరోజు నూతన డిపోలు ఇస్తూ అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నాం. ఇది ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించి దీన్ని సరైన విధంగా వాడుకుంటూ అందులో మొత్తం భారతదేశం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగేస్తా ఉంది. ఇక్కడ ఇప్పటికే 310 కోట్ల మంది మహిళా ట్రిప్స్ ప్రయాణికులు వాడుకుంటే అనేక కోట్ల రూపాయలకు సంబంధించి ఎలా మరి ఈ యొక్క లాభం జరిగేటువంటి పరిస్థితుల లోపల మహిళలు వినియోగించుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం. మొత్తం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. మరొక్కసారి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన విలీనం మా ప్రభుత్వం బాధ్యత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఆ రోజు మేమందరం కూడా 5 దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు